గుంటూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ నుంచి ఎవరు అడ్డు వచ్చినా తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి అభ్యర్థి అయిన పెమ్మసాని చంద్రశేఖర్దే విజయమని స్థానికులతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా వీరి విశ్లేషణకు పలు అంశాలు కూడా బలం చేకూరుతున్నాయి. ఎక్కడో విదేశాల్లో వైద్య వృత్తిని నిర్వహిస్తూ ఉండిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన జన్మభూమికి అన్యాయం జరుగుతుందని తెలుసుకొని దాన్ని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి తాను సైతం అంటూ మద్దతు కూడా పలికారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా రంగంలోకి దిగటానికి పూనుకున్నారు ఈయన. అందరి సహకారంతో వెనుకకు తిరగకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ ముందుకు సాగిపోతున్నారు. గుంటూరు ప్రాంతంలో పెమ్మసాని తన సొంత నిధులతో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. అందరి వాడుగా పెమ్మసాని ప్రజల మనిషి అయ్యారు. ఇప్పటికే ప్రచారంలో వేగం కూడా పెంచారు. పల్లె పల్లెల్లో ప్రగతి చిహ్నంగా మారారు. ఎవరి నోట విన్నా పెమ్మసానికి ఎదురు లేదు, వైసీపీకి దిక్కు లేదనే ప్రచారమే ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక దీంతో వైసీపీలో పెమ్మసాని ఫీవర్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. పెమ్మసానికి పోటీగా మొదట క్రికెటర్ అంబటి రాయుని నిలపడానికి వైసీపీ అధిష్టానం ఆలోచించింది. ఆ తరువాత ఆ నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండానే వైసీపీని వీడారు ఆయన. అనంతరం నరసరావుపేట ఎంపీగా ఉన్న శ్రీ కృష్ణదేవరాయల్ని గుంటూరు లోక్సభ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఇక దీంతో గుంటూరు లోక్సభ ఎన్నికల బాధ్యతలను నెత్తినేసుకున్న ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అయితే మూడవ అభ్యర్థిగా ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడైన ఉమారెడ్డి వెంకటరమణను ప్రకటించారు. ఆయన పేరు ప్రకటించి 2 వారాలు అయినా కూడా ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. 2 వారాల అనంతరం తాను గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయలేను బాబు అంటూ చేతులెత్తేశారు. అటు పింబట ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తన బావమర్ది అయిన కిలారి రోసయ్యను బతిమ్లాడి మరి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. రోసయ్య గుంటూరు లోక్సభ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ తో పెమ్మసాని మీద గెలుపు అంత సులభం కాదని తెలుసుకొని తన వల్ల కాదు బాబోయ్ అని చేతులు ఎత్తేశారు. ఇక తనకు పొన్నూరు అసెంబ్లీ సీటు ఇస్తే చాలు బాబోయ్ అంటూ అధిష్టానాన్ని కూడా విన్నవించారు. దాని తర్వాత అధిష్టానం ఇక చేసేదేమీ లేక ఆఖరికి మంగళగిరి ఎమ్మెల్యే అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని గుంటూరు లోక్సభ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించడానికి సిద్ధమయ్యారు. పెమ్మసానికి ఎదురుగా ఎవరిని నిలబెట్టినా కూడా ఓటమి తప్పదని ఇప్పటి వరకు జరిగిన తీరుని బట్టి రాజకీయ పరంగా వినిపిస్తోంది మనకి. 5వ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అయిన బరిలోకి కొనసాగలడో లేదో వేచి చూడాల్సిన అవసరం మనకి ఉంది. గెలుపు ఓటమిలు దేవుడెరుగు. పెమ్మసానికి ఎదురుగా అభ్యర్థి నిలపడమే వైసీపీ అధిష్టానానికి ఒక సవాలుగా మారింది. అదిగో కదిలిండో, అదిగో కదిలిండో, అదిగో చూడర గుంటూరు పులిబిడ్డ చంద్రశేఖరన్న జన్మించిన గడ్డ.